ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఉదయం పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు చంద్రబాబు. 45 నిమిషాల పాటు కూడా మోదీతో చర్చించారు చంద్రబాబు. ఏపీ రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్, ఏపీ ఆర్థిక పరిస్థితిపై వివరించారు. పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ ఉన్నారు. తర్వాత నితిన్ గడ్కరీతోనూ బాబు భేటీ అయ్యారు. కాసేపట్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోనూ, ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ చంద్రబాబు భేటీ అవుతారు. ఇక సాయంత్రం మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పూరీలతో సమావేశమై చర్చిస్తారు. రేపు కూడా పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. సో ఆ సమావేశాలు ఎలా సాగుతున్నాయి? ఇంకా ఫర్దర్ గా ఉన్న సమావేశాలు ఎవరితో? ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. వరుసగా కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీతో కూడా ఆయన భేటీ ముగిసింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏంటి వరుసగా సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి? సో ఎలా సాగుతున్నాయి? ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది? సౌజన్య, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వచ్చారని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధికి కావాల్సినటువంటి పలు అంశాలపైన ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై నిధులకు సంబంధించినటువంటి పలు అంశాలపైన చర్చించేందుకే అటు చంద్రబాబు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా మొత్తం బిజీ షెడ్యూల్ పెట్టుకున్నారు. అటు మొదట పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు వాణిజ్య శాఖ మంత్రి. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే చూస్తున్నాము, అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పలు కీలక అంశాలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తూనే ఉన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కావచ్చు, అమరావతి నిర్మాణానికి సంబంధించి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అంశాలతో పాటు వెనుకబడినటువంటి జిల్లాల అభివృద్ధికి కావాల్సినటువంటి చేయాల్సినటువంటి అంత తగినంత ఏం చేయలేదు గత ప్రభుత్వం. దానికి అనుగుణంగానే ఇప్పుడు కేంద్రం నుంచి సహకారంతో వీటన్నిటిని కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. అందులో భాగంగానే ప్రధానమంత్రితో సైతం ఏదైతే అమరావతి నిర్మాణం ఎంత అవసరం, దానికి అంటే గత 5 ఏళ్లుగా రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోయింది. సో ఖచ్చితంగా ఈ రాజధాని నిర్మాణం అనేది జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం కావాల్సినటువంటి అంచనాలు కావచ్చు, కావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఇక పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒకవైపు పనులు జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని విషయాల్లో ఆలస్యం అవుతూనే ఉంది. కేంద్ర జలవనరుల శాఖకు సంబంధించి ఎప్పటికప్పుడు కొన్ని నిధుల విషయంలో కావచ్చు, లేదంటే అనుమతుల విషయంలో కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటిని వెంటనే క్లియర్ చేయాలి, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి స్థాయిలో దాన్ని కంప్లీట్ చేయాలనే విషయాన్ని కూడా అటు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మాణం చేస్తామని చెప్తున్నారు. సో పునర్నిర్మాణం చేయాలంటే రహదారులు కావచ్చు, అనంతపురం నుంచి అమరావతి వరకు అనుకుంటున్నటువంటి హైవే ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టును ఏదైతే కేంద్రం సహకరించాలి, పూర్తి చేయాలనేటువంటి విషయాన్ని తీసుకొస్తున్నారు. వెనుకబడినటువంటి జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి నిధులు కావచ్చు, లేదంటే నూతన విద్యాలయాల కోసం కేంద్రం ఇవ్వాల్సినటువంటి సహకారంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి అన్ని శాఖల నుంచి రావాల్సినటువంటి నిధులు వీటన్నిటిని కూడా వెంటనే విడుదల చేయాలనే విషయాన్ని అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ప్రతి మంత్రిని కూడా కలవాలనేటువంటి ఆలోచనతో అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందులో భాగంగానే
ఇటు నితిన్ గడ్కరీతో కొద్దిసేపటి క్రితమే భేటీ అయ్యారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సినటువంటి జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అంశాలు, కొత్తగా వేయాల్సినటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఆయనతో చర్చించారు. మరికొద్ది సేపట్లో అటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో కూడా భేటీ కాబోతున్నారు. ఈ విధంగా రేపు మధ్యాహ్నం వరకు కూడా కంటిన్యూస్గా అంటే సాయంత్రం అంటే శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశం అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. ఆ తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అవుతారు. రేపు ఉదయం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. ఆ తర్వాత ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డాతో కూడా భేటీ అవుతారు. సో ఓవరాల్గా కూడా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, గతంలో ఉన్నటువంటి పెండింగులు కావచ్చు, వీటన్నిటిని కూడా ఖచ్చితంగా వాటన్నిటిని సాధించుకోవడమే తన లక్ష్యంగా ఈ టూర్ కొనసాగుతుంది. ఇక మరోపక్క విభజనకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ టూర్లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా కేంద్ర హోంశాఖ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తారు. విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో 6వ తేదీన ప్రత్యేకంగా హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంతో చాలా అంశాలకు ఒక క్లారిటీ రావాలని చెప్పి ఇప్పటికే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరూ రాష్ట్ర ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగానే ఈ విషయంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహకారం, కేంద్రం నుంచి రావాల్సినటువంటి క్లారిటీ పైన కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక వనరులు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు నూతన విద్యాలయాలు, నూతన రోడ్స్, వీటన్నిటికి సంబంధించి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రితో పాటు ఇతర కేంద్ర మంత్రులతో కూడా ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. సౌజన్య, అంటే రాజు, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సో కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు కాబట్టి అంటే యాజ్ పర్ ద స్కెడ్యూలే నడుస్తుందంటారా, లేదంటే ఏమైనా డిలే అవుతుందా? ఎస్, ఇప్పటి వరకు వాస్తవానికి చెప్పాలంటే గత వారమే తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ మంత్రులంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. పార్లమెంట్ జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళంతా ఇక్కడే ఉండడం వల్ల చాలా మంది మంత్రులను కలిసేశారు. అంటే రక్షణ శాఖ మంత్రిని కలిశారు, నితిన్ గడ్కరీని కలిశారు, మనోహర్ లాల్ ఖట్టర్ను, దాంతోపాటు ఏదైతే ఇతర మంత్రులను కూడా వాళ్ళు కలిసేశారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తొలిసారిగా అంటే అక్కడ సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా చంద్రబాబు నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చారు. సో తన పర్యటన యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే, అంటే అనుకున్నటువంటి సమయం ప్రకారమే కొనసాగుతుంది. వాస్తవానికి ఈ టూర్లో మరింత కొంత క్లారిటీ విషయాన్ని చూస్తే ఇప్పుడు రాష్ట్రాలు తమ బడ్జెట్ను ప్రవేశపెట్టుకుంటాయి. సో దానికి అనుగుణంగా బడ్జెట్ను ప్రవేశపెట్టాలంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి ఆర్థిక అంశాలపైన ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తున్నారు, దానికి అనుగుణంగానే సరైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టుకోవాలని చెప్పి రాష్ట్రాలు భావిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విషయంలో స్పష్టమైనటువంటి ఒక ప్రకటన కూడా చేశారు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు, కేంద్రం నుంచి వచ్చేటటువంటి ఆర్థిక వనరులు, వీటన్నిటిని కలిపి ఒక వాస్తవ రూపంగా ఉండేటటువంటి బడ్జెట్ను ప్రవేశపెడతామని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని శాఖల కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అదే జరుగుతుంది. అన్ని శాఖలకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులను కలవడం, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో చర్చలు జరుపుతున్నారు. సౌజన్య, అంటే రాజు, సమావేశాల అనంతరం అంటే లైక్ ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, చర్చలు ఎలా సాగాయని ఏమైనా మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా? ఇప్పటి వరకు తెలంగాణ నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ప్రస్తుతం అంటే ఎన్డీఏలో అటు టీడీపీ చాలా కీలక భాగస్వామిగా ఉంది. వాళ్ళు పెడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి ముందు కావచ్చు, లేదంటే కేంద్ర మంత్రుల ముందు పెడుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారనే విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు ఎన్నికల వరకే పార్టీలు, ఆ తర్వాత ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరికొకరు సహకరించుకుంటూ దానికి కావాల్సినటువంటి అభివృద్ధి కోసం ముందుకు పోవాలనే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా చెప్తూనే వస్తున్నారు. అందులో ప్రధానమంత్రి మోడీ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఇప్పటివరకు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ మంత్రులు కలిసినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కావచ్చు, ఇతర కేంద్ర మంత్రులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇస్తున్నటువంటి విజ్ఞప్తులకు సానుకూలంగానే స్పందిస్తున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. సౌజన్య, ఎస్ రాజు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.